Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే నేను జీవి సత్యనారాయణ ఈ వీడియోలో ప్రపంచ కుబేరుల జాబితా ఫోర్బ్స్ మ్యాగజైన్ అనౌన్స్ చేయడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది ఎవరెవరు ఉన్నారో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో చూద్దాం ఎవరైతే ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ ఆయన ప్రపంచ కుబేరుడు అన్నమాట ఆయన ఎవరైతే ఉందో అంటే ఏంది ఎవరైతే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళే ప్రపంచ కుబేరులు మిగతా వాళ్ళు ఎవరు ఉండరు అంటే వాళ్ళ షేర్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆస్తి విలువ పెరుగుతుంది వాళ్ళ షేర్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క వాటా ఏదైతే ఉంటుందో దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది వాళ్ళ యొక్క నెట్వర్త్ పెరుగుతుంది దాంతో వాళ్ళు ప్రపంచ కుబేర్లు అవుతారు మిగతా వాళ్ళు ఎవరు కూడా అందుకోవడానికి లేదు ఒక షేర్ మార్కెటే దీనికి సోర్స్ అనమాట ఉన్నవాళ్ళు ఎవరైతే ప్రపంచ కుబేర్లు ఉన్నారో అందరు షేర్ మార్కెట్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏమైనరు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు లిస్ట్ అనేది చూద్దాం ఎవరైతే ఈ అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కంపెనీని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ షేర్ పెంచుకుంటూ వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకుంటూ వాళ్ళ యొక్క నెట్వర్క్ని పెంచుకోవటం వల్ల ఏమవుతుంది వాళ్ళ యొక్క ఆస్తి విలువ కూడా పెరగడం మొదలు పెడుతుంది అయితే వాళ్ళ యొక్క ఆలోచనతోటి కొత్త ఆలోచనతోటి వాళ్ళ యొక్క వ్యూహాలతోటి వాళ్ళు పెంచుకోవడం జరుగుతుంది అయితే ఏదైతే ఫోర్బ్స్ FORBS ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ప్రపంచ బిలియనీర్ల సంఖ్య మొత్తం 2025లో 3028కి పెరిగింది అనేది అనమాట అంతమంది ఉన్నారనమాట 3028 మంది ఉన్న ప్రపంచ కుబేర్లో ఫోర్బ్స్ మ్యాగజైన్ అనౌన్స్ చేయటం అయితే వీరి మొత్తం యొక్క ఆస్తి యొక్క విలువ సంపద 16.1 లక్షల కోట్ల డాలర్లు అయితే 2025 జూలైకి సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారము ఎలన్ మస్క్ ప్రపంచ అగ్రగామిగా కుబేరుడిగా కొనసాగుతున్నారు అయితే ఈ ఏడాది జూన్తో పోలిస్తే ఆయన సంపద విలువ $16 బిలియన్ తగ్గి $407 బిలియన్ అయినా కానీ 34.6 లక్షల కోట్లకు పరిమితమైంది ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ అది కొత్త పార్టీ పెట్టడం ఆయన షేర్ తగ్గడం కొంచెం వాటన్నిటితోటి 2024 మేలో $400 బిలియన్ మైలురాయిని అధిగమించి తొలి కుబేరుడుగా నిలిచినప్పటి నుంచి మస్కే అగ్రస్థానంలో కొనసాగడం జరుగుతుంది ఇక తర్వాత ఒరాకిల్ ఎవరైతే ఉందో ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ కంపెనీ దాని యొక్క సహ వ్యవస్థాపకులు లారీ ఎలిసన్ 4వ స్థానం నుంచి 2వ స్థానం అంతకుముందు 4వ స్థానం నుండి ఇప్పుడు 2వ స్థానం అంటే ఒరాకిల్ షేర్ పెరగడం వల్ల 4వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎదగడం జరిగింది అయితే జూన్తో పోలిస్తే ఆ ఒరాకిల్ షేర్ 32% పెరగడం జరిగింది దాంతో $56 బిలియన్ ఆయన జమ చేసుకోవడం జరిగింది అయితే ప్రపంచంలోనే ఎన్విడియా ఎవరైతే ఉందో AI టూల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళే ఎన్విడియానే AI టూల్లో ఏం పేరు చెప్పినా ఫస్ట్ AI అనగానే తర్వాత ఎంతమంది అని ఉండని ఎన్విడియా అనే పేరు చెప్తారు అలానే ఆ ఎన్విడియా ఎవరైతే ఉన్నారో CEO సహ వ్యవస్థాపకుడిగా ఉన్న జెన్సెక్ హువాంగ్ ఆయన సంపద $20 బిలియన్ పెరగడంతో 11వ స్థానం నుంచి 10వ స్థానానికి రావడం జరిగింది తర్వాత ఈ 10 మంది కుబేర్ల యొక్క ఆస్తి విలువతో పోలిస్తే $100 బిలియన్ పెరిగినాయి అనమాట అంటే 2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది వీరిలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ షా అంటే ఫ్రాన్స్ అనమాట ఆయన తప్ప మిగతా వాళ్ళంతా అమెరికా వాళ్ళే అంటే అమెరికానే షేర్ మార్కెట్లో కానీ ఏ విధంగా చూసినా కానీ అగ్రగామిగా ఉంది ప్రపంచ కుబేర్లో ఒక్క ఫ్రాన్స్ అతను బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఉందన్నమాట అంటే 10 మందిలో అయితే ఈ సంపద యొక్క ఏదైతే ఉందో 7 రోజుల్లోనే 30% $52 బిలియన్ తగ్గడం జరిగింది ఈ మధ్య $124 బిలియన్ పరిమితం కావడం దాదాపు అగ్రగామిగా ఏదైతే 10 మంది కుబేర్లు ఉన్నారో వాళ్ళ దాంట్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు ఎవరైతే బిల్ గేట్స్ ఉండో ఆయనకి ఈసారి స్థానం లేదు అంటే ఆయన వెనకెళ్ళిపోయిండు అనమాట అయితే తన సంపదలో ఆయన మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ సంపదలో అత్యధిక భాగాన్ని గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాబోయే 2 దశాబ్దాల్లో దాతృత్వ కార్యక్రమాలకి వెచ్చిస్తానని బిల్ గేట్స్ తెలపడం జరిగింది తర్వాత దాదాపు $116 బిలియన్ సంపత్తో మన ముఖేష్ అంబానీ మన ఇండియా అతను రిలయన్స్ కంపెనీ 15వ స్థానంలో ఉన్నాడు అంటే వరల్డ్ మార్కెట్ ఫోర్బ్స్ మ్యాగజైన్లో 15వ స్థానంలో ఉండు ఇండియాలో మాత్రం ఆయనే ఫస్ట్ ఉండు సెకండ్ మన ఆదాని తర్వాత $100 బిలియన్ సుమారు 8.85 లక్షల కోట్ల క్లబ్లో ఏకైక ఆసియా ఖండం వాసి
ముఖేష్ అంబానీ. ఇది అన్నమాట. అయితే ఎవరెవరు ఏమున్నారు? ఎలన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్, ఆయన యొక్క ఆస్తి నికర విలువ $393.1 బిలియన్. తర్వాత లారీ ఎలిసన్ $275.9 బిలియన్. ఒరాకిల్. తర్వాత మార్క్ జుకర్బర్గ్ 200 అంటే 10 మంది టాప్ 10 మెంబర్స్ అనమాట. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ అతను $247.9 బిలియన్. ఫోర్త్ వన్ జెఫ్ బెజోస్ అమెజాన్ $236.8 బిలియన్. బెర్నార్డ్ ఆర్నాల్డ్ LVMH $147.7 బిలియన్. లారీ పేజ్ గూగుల్ $146.2 బిలియన్. వారెన్ బఫెట్ 7వ అతను 140 షేర్ మార్కెట్ అతను $143.1. బెర్క్షైర్ హాత్వే కంపెనీ వాళ్ళది. స్టీవ్ బామర్ మైక్రోసాఫ్ట్ $141.3 బిలియన్. సెర్గీ బ్రిన్ గూగుల్ $139.7 బిలియన్. జెన్సన్ హువాంగ్ ఎన్విడియా $137.9. వీళ్ళు టాప్ 10 ఎవరైతే ప్రపంచ కుబేర్లు ఉన్నారో వీళ్ళు అనమాట. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషను. అయితే షేర్ మార్కెటే ఏదైనా అనమాట. అంటే ఇది సీఈఓలు కానీ కంపెనీ ఏదైతే ప్రపంచ కుబేర్లు అన్నారో అదంతా వైట్ ఇన్కమ్ అనమాట. షేర్ మార్కెట్ అంటేనే వైటు. రూపాయి వచ్చినా రూపాయి పోయినా రూపాయి అంటే ఏదున్నా వైట్లో ఉంటుంది. లీగల్గానే ఉంటుంది. అకౌంటెడ్ మనీ ఉంటుంది. అందుకనే వీళ్ళు ఎప్పుడు వచ్చినా టాప్లోనే ఉంటారు. మిగతా వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు కానీ అదంతా వేరే విధంగా ఉంటుంది కాబట్టి అది ఉండదు. ఇప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఆ జాబితాని మీకు ఇప్పుడు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ షేర్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో కనీసం దాని గురించి తెలుసుకోవాల్సిన విషయం తప్ప వేరే ఏం లేదు. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే మీరు దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టి ఏదైనా కంటెంట్ ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.